తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం ప్రారంభమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టించి చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. అగ్ర పార్టీలను వెనక్కి నెట్టి అతిపెద్ద శక్తిగా అవతరించిన నేపథ్యంలో విజయ్ చెన్నైలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులతో ఆయన కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. తదుపరి ప్రభుత్వ ఏర్పాటు, భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. దళపతి రాకతో పార్టీ కార్యాలయం వద్ద అభిమానులు, కార్యకర్తల సంబరాలు మిన్నంటాయి. తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం ప్రారంభమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టించి చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. అగ్ర పార్టీలను వెనక్కి నెట్టి అతిపెద్ద శక్తిగా అవతరించిన నేపథ్యంలో విజయ్ చెన్నైలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులతో ఆయన కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. తదుపరి ప్రభుత్వ ఏర్పాటు, భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. దళపతి రాకతో పార్టీ కార్యాలయం వద్ద అభిమానులు, కార్యకర్తల సంబరాలు మిన్నంటాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రమణ ఫోన్ ద్వారా అందిస్తారు. రమణ, రైట్, ఏదైతే తమిళనాడు ఎన్నికలలో టీవీకే విజయ్ గుర్తు పార్టీ ముందుకు మేగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దాదాపు 107 సీట్లు విజయ్ పార్టీ కైవసం చేసుకోగా ఆ దిశగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా పావులు కదుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఏదైతే గవర్నర్ కు ఆయన విజయ్ ఒక లేఖ కూడా రాశారు. ముఖ్యంగా తమను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కూడా ఆ లేఖలో కోరిన పరిస్థితి. మరోపక్క ఆయనకు ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం కోసం దాదాపు 14 రోజుల పాటు గడువు కావాలని కూడా ఆయన ఈ లేఖలో కూడా కోరిన పరిస్థితి అయితే ఉంది. ఇందుకు అనుగుణంగా ఏదైతే విజయ్ ఇప్పటికే తమ పార్టీ కార్యాలయానికి చేరుకున్న పరిస్థితి. దాదాపు అందరూ గెలిచిన ఎమ్మెల్యేలందరినీ కూడా పార్టీ కార్యాలయానికి పిలిపించిన పరిస్థితి. అక్కడ పార్టీ ఎమ్మెల్యేలతో చర్చించిన తరువాత ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనే దీని మీద విజయ్ సమాలోచన జరుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా పార్టీలో ఉన్న సీనియర్ నాయకులతో అంతా కూడా ఏదైతే విజయ్ ఆయన మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి తమిళ రాజకీయాలలో ఒక కొత్త వరవడిని తీసుకొచ్చిన విజయ్ కి అంటే తమిళనాడు ప్రజలు బ్రహ్మరథం పట్టారని చెప్పాలి. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన డిఎంకే పార్టీ కావచ్చు, ఏడిఎంకే పార్టీ కావచ్చు, వీరందరినీ కూడా తుడిచిపెట్టే విధంగా టీవీకే విజయ్ పార్టీ తమ అభ్యర్థులను గెలిపించుకున్న పరిస్థితి. కానీ ముఖ్యమంత్రి కావడానికి మరో 15 సీట్లు తక్కువగా ఉండడం, అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మరో 15 సీట్లు అవసరం ఉన్న నేపథ్యంలో విజయ్ ఏ విధంగా ముందుకు వెళ్తారనేది మాత్రం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి ఏదైతే టీవీకే పార్టీ కార్యాలయానికి ఇప్పటికే ఎమ్మెల్యేలందరినీ కూడా పిలిపించారు. అందులో ఉన్న సీనియర్ నాయకులంతా కూడా విజయ్ ప్రత్యేకంగా సంప్రదించి వారితో చర్చిస్తున్నట్లుగా కూడా సమాచారం అయితే ఉంది. రాబో రోజుల్లో అంటే ఈ 14 రోజుల గడువులో ఎటువంటి కార్యాచరణ రూపొందించాలి, అసలు మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దీని మీద అక్కడున్న వారితో అంతా కూడా చర్చించిన తరువాత నిర్ణయం తీసుకునే పరిస్థితులు కనబడుతున్నాయి. ఇప్పటికే గవర్నర్ కు లేఖ రాశారు కాబట్టి గవర్నర్ నుంచి వారికి ఆమోదం లభించినట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే డిఎంకే పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రిగా ఉన్న స్టాలిన్ రాజీనామాను సమర్పించిన పరిస్థితి అయితే ఉంది. వారు ప్రతిపక్ష హోదా కోరుకుంటున్నట్లుగా కూడా తెలుస్తుంది. కానీ ప్రతిపక్ష హోదా ఉన్నప్పటికీ స్టాలిన్ ప్రతిపక్ష హోదాలో లేకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆయన ఓడిపోయిన పరిస్థితి. కాబట్టి ఉదయనిధి స్టాలిన్ ను, అంటే స్టాలిన్ కొడుకును ఉదయనిధి స్టాలిన్ ను ఏదైతే పార్టీ అధ్యక్షుడిగా కూడా ఎన్నుకునే పరిస్థితులు కనబడుతున్నాయి. మొత్తం మీద తమిళ రాజకీయాలలో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలన్నీ కూడా మారిపోయిన పరిస్థితి. విజయ్ కు పూర్తి మెజారిటీ రాకపోవడంతో ఈ పరిస్థితి నెలకొనిందని చెప్పాలి. ముఖ్యంగా 107 సీట్లు రావడంతో 107 సీట్లకు గాను మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లు కావాలి. మిగతా
10-15 సీట్లు ఎక్కడ నుంచి తీసుకోవాలి అంటే డిఎంకే పార్టీలో నుంచి వలసలు వస్తారా, లేకపోతే ఏడిఎంకే పార్టీలో నుంచి వస్తారా, లేకపోతే ఈ రెండు పార్టీలకు సంబంధించి కూటమిలో ఉన్న ఎవరైతే ఎమ్మెల్యేలు గెలుచుకుంటారో వారిని ఈ పార్టీలోకి తీసుకుంటారా అనేది చర్చనీయాంశం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి ఇదే అంశానికి సంబంధించి విజయ్ పార్టీకి సంబంధించి పార్టీ కార్యాలయంలో అక్కడున్న ఎమ్మెల్యేలతో కూడా విజయ్ చర్చిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎలా ముందడుగు వేయాలి, ఎలాంటి రాజకీయ సమీకరణాలు చేయాలి, వీటన్నిటి మీద సమాలోచనలు జరిపి తర్వాత నిర్ణయం తీసుకునే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇప్పటికే పార్టీ కార్యాలయానికి అందరూ ఎమ్మెల్యేలు, టీవీకే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా చేరుకున్నారు. వీరితో విజయ్ మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లో దీనికి సంబంధించి విజయ్ మీడియా సమావేశం నిర్వహిస్తారని మాత్రం తెలుస్తూ ఉన్న సమాచారం అయితే ఉంది. కానీ విజయ్ ఏ విధంగా ముందుకు వెళ్తారు, అతని ఆలోచన ఏ విధంగా ఉంది, అక్కడ సీనియర్ నాయకులు ఏ విధమైన అతను సలహాలు సూచనలు ఇస్తారు, వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఏ విధంగా ముందడుగు వేయాలనేది మాత్రం విజయ్ ఆలోచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం విజయ్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలతో అందరితో చర్చిస్తున్న పరిస్థితి అయితే ఉంది. శ్రీవారి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రమణ. Hello.